వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. రేపు జగన్ పల్నాడు పర్యటనకు లైన్ క్లియర్. మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మాజీ సీఎం. బనకచర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన మంత్రి నిమ్మల రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు. హైదరాబాద్లోనే ఫోన్ ట్యాప్ చేశారన్న వైఎస్ షర్మిల తన మాటలను జగన్ చేరవేశారని ఆరోపణ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఘర్షణ. ఇజ్రాయెల్ గూఢచార కార్యాలయంపై ఇరాన్ బాంబు దాడి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్కి ప్రభాకర్ రావు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో సుమారు 600 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేపు సిట్ అధికారుల ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల సమయంలో ఈ ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15వ తేదీ నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. అయితే బీజేపీ నేతలు వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని భుజంగరావుకు ఆయన చేరవేసినట్లు తెలుస్తుంది. దీంతో బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు భుజంగరావు సమాచారం ఇచ్చేవారని సిట్ అధికారులు గుర్తించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నర్సింగ్ హాస్టల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. చదువు చెప్పాల్సిన ప్రిన్సిపల్ వార్డన్లే విద్యార్థులచే పనులు చేయిస్తున్నారు. హాస్టల్లో ఉన్న చెత్తనంతా స్టూడెంట్స్తో మోయిస్తున్నారు. వ్యర్థ పదార్థాలను కాటన్ బాక్సులో వేసుకుని మోసుకుంటూ వెళ్లి పారబోస్తున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. హాస్టళ్లు శుభ్రం చేయడానికి ఆయాలను ప్రభుత్వం నియమించిన పిల్లలతో ఇలాంటి పనులు చేయించడం ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ప్రిన్సిపల్, వార్డన్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా 200 రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన నేడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మొత్తం 200 కొత్త రైళ్లలో 50 నమో భారత్ రైళ్లు, 100 మెమో రైళ్లు, మరో 50 అమృత్ భారత్ రైళ్లు ఉంటాయని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ కొత్త రైళ్లకు సంబంధించిన ఒక వీడియోను కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు.
తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తుండటంతో పలుచోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. మౌసమ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో జనజీవనం ప్రభావితమైంది. ఎడతెరపలేని వర్షాలతో ఊటీ ప్రాంతంలో సాధారణ జీవనశైలి అస్తవ్యస్తమైంది. తీవ్ర వర్ష సూచనలతో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం భీకరంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా తేని జిల్లాలో జలపాతాల వద్ద పర్యాటక ప్రవేశాన్ని తాత్కాలికంగా నిషేధించారు. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాల ప్రభావంతో కొండ చర్యలు విరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారుల విజ్ఞప్తి. వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫంక్షన్ హాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఫర్నిచర్ తదితర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. దాదాపు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో కోళ్ల వ్యర్థాల రవాణా జోరుగా సాగుతుంది. రాత్రుల్లో విచ్చలవిడిగా చేపల గుంటలకు అక్రమంగా కుళ్లిన కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నారు. ఓవైపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోళ్ల వ్యర్థాలు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న ఆక్వా రైతులు మాత్రం ఆమె మాటలను విస్మరిస్తున్నారు. దీంతో కుళ్లిన కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని తెల్లవారుజామున గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామం గుండా వాహనాలు వెళ్లడం వల్ల దుర్గంధం వెదజల్లుతుందని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాహనాన్ని స్టేషన్కి తరలించారు. కోళ్ల వ్యర్థాల తరలింపును పూర్తి స్థాయిలో నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరై విద్యార్థులకు కిట్లను అందజేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భవిష్యత్తులో ఉత్తమ స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై శ్రద్ధ చూపి 90% సాధించేలా కృషి చేయాలన్నారు. మీరే రేపు దేశానికి భావితరాల పౌరులు. ఈ దేశ ఖ్యాతి పెరగాలంటే దేశం సమాజంలో దేశానికి ఒక మంచి పేరు రావాలంటే ప్రపంచ దేశాల ముందు అగ్రస్థానంలో భారతదేశం ఉండాలంటే దానికి కారకులు మీరే. మీరు దేశ నిర్మాణం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ సమైక్యత కోసం, దేశ విలువలు చాటడం కోసం మీరు మీ బాధ్యత మీ ఎక్కడ కూడా మరవకూడదు. మీరు ఈ దేశ నిర్మాణం కోసం అన్ని విధాలుగా మీరు ఎదగాల. మీరు ఈరోజు జడ్పీ హై స్కూల్లో చదివి ఎక్కడన్నా కానీ తక్కువగా మీరు అనుకోవద్దండి. ఈ జడ్పీ హై స్కూల్ కొన్ని లక్షల మంది పిల్లలు చదివారు. మీకు తెలుసా, 2009లో నేను ఫస్ట్ టైం ఈ స్కూల్లోకి వచ్చినప్పుడు ఈ గ్రౌండ్ మొత్తం పిల్లలే, ఇటుపక్క గ్రౌండ్ మొత్తం పిల్లలే. అప్పటికి ఆ స్టేడియం కూడా కట్టలేదు. అంత పెద్ద ఎత్తున 3400 స్ట్రెంత్ ఉన్న ఈ స్కూల్. ఆ రోజు పిల్లలు కింద కూర్చున్నారని చూసిన తక్షణమే 10 క్లాస్ రూమ్లు, 15 యూరినల్స్, 10 బాత్రూమ్స్ ఆడపిల్లలకు మగపిల్లలకు సపరేట్. జిల్లాలో గొప్ప చరిత్ర కలిగిన పాఠశాల, ఉన్నత పాఠశాల మనది. 2000 మంది పైచిలకు విద్యార్థులతో కలకలాడుతుంది. ఎందుకంటే నేను వాయిపాడులో పనిచేసేటప్పుడు ఈ విషయం బాగా నన్ను నోటీస్ పెట్టింది. అందుకని మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పాఠశాల దత్తత తీసుకున్నారు. 2 అంశాలు చెప్తారు మనకి. ఎన్రోల్మెంట్ బాగా గణనీయంగా పెంచుకోవడం ఒకటి, 100% రిజల్ట్స్ తీసుకురావడం. దీనికి సంబంధించి ఈ సభాముఖంగా మన ఎమ్మెల్యే సార్ గారు హామీ ఇస్తూ ఎక్కువ శ్రద్ధ ఈ పాఠశాల పైన పెట్టి ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకొని, నిర్వాహకులతో సమన్వయం చేసుకొని ఎన్రోల్మెంట్ పెంచడానికి
100% రిజల్ట్స్ చేయడానికి కృషి చేస్తున్నాం. మేము కష్టపడుతున్నాం, కానీ రిజల్ట్స్ ఆశించినట్టుగా రాలేదు. కాబట్టి ఎంత కష్టపడినా అది ప్రతి భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము తలుచుకుంటే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేదని మైలవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. జోగి రమేష్ విషయంలో తాము సంయమనం పాటిస్తున్నామన్నారు. తొలి శాసనసభ పక్ష సమావేశంలోనే చంద్రబాబు నాయుడు తమకు కీలక సూచనలు చేశారని, ఎవరిపైనా దురుసుగా వెళ్లవద్దని హుందాగా వ్యవహరించమని చెప్పారన్నారు. గతంలో మాదిరి జోగి రమేష్ చంద్రబాబుపై ప్రేలాపనలు చేస్తే ఈసారి ఎవరు ఆపినా ఆగిపోమని హెచ్చరించారు. గతంలో మాదిరిగా వ్యవహరిస్తానని జోగి రమేష్ అంటే మాత్రం తాము చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటలు కూడా వినమని జోగికి హెచ్చరికలు చేశారు. నోరు అదుపులోకి పెట్టుకోవాలని జోగికి సూచించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి మేము కనుక తలుచుకుంటే రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది. ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట నాలుగు దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా విన్నాం. దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి, ఈపెప్పుడు నోటిని బతిలాడుకుంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండి చావే లేకపోతే పగిలేదు నా ఈ పని. జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా కల్లెడ గ్రామ సమీపంలోని నరసింహస్వామి ఆలయం వద్ద గుప్త నిధుల త్రవ్వకాలు కలకలం రేపుతున్నాయి. దస్తూరాబాద్కు చెందిన అర్చకులు నరేష్ పలువురు భక్తులు పూజలు చేసేందుకు వెళ్లారు. అయితే ఆలయంలో స్వామివార్ల విగ్రహాలు పక్కనే కొద్ది దూరంలో వారికి కనిపించాయి. పక్కన ఉన్న మరో గుహలో లోతుగా తవ్వినట్లు కనిపించింది. దీంతో విస్తుపోయిన ఆలయ అర్చకులు భక్తులు ప్రత్యేక పూజలు చేసి సంరక్షణ శాంతి నిర్వహించి స్వామివార్ల విగ్రహాలను యథాస్థానంలో ఉంచి పూజలు చేశారు. తవ్వకాలు జరిపిన చోట తట్ట, పార, తాళ్లు, సంచులు, నిమ్మకాయలు కనిపించడంతో విస్తుపోయారు. అయితే ఘటనా స్థలంలో దుండగులు వదిలి వెళ్లిన 2 ఇత్తడి కడ్డీలు లభ్యమైనట్లు భక్తులు తెలిపారు. ఆ కడ్డీలపై స్పష్టంగా కనిపిస్తున్న ఉర్దూ పదాలు ఉన్నాయి. వీటిని తవ్వడానికి దుండగులు అక్కడికి వచ్చినట్లు భక్తులు భావిస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా అడప భరత్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయంలో ఆయన చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో రిజిస్టర్లో సంతకాలు చేసిన అనంతరం భారీ ఊరేగింపుతో జగ్గంపేట గ్రామదేవత రాములమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షత వహించగా ఆయన చేతుల మీదుగా కొత్త చైర్మన్ ప్రమాణం చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జగ్గంపేట మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తుందని, రైతులకు అన్ని విధాల సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. దీన్ని మనం నేను ఆ రకంగా వచ్చినటువంటి ఆదాయాన్ని ఏదైనా సక్రమంగా నిర్వహిస్తున్నావా అంటే మరి వైస్ చైర్మన్ కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ముందు ఎన్నో కొంత రోజులు ఇవ్వాలి అన్నాను, కరెక్ట్. మార్కెట్ కమిటీల యొక్క బాధ్యత ఏంటంటే వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళేటటువంటి రహదారులన్నింటినీ కూడా పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే మనం పండించినటువంటి దినుసు డైరెక్ట్ గా మార్కెట్ కమిటీకి రావాలి. ఆ వచ్చిన తర్వాత మార్కెట్ లో రైతుకి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత అమ్ముకోవాలి. అలా గిట్టుబాటు ధర రానప్పుడు దాన్ని మార్కెట్ కమిటీ గోడౌన్స్ లో పెట్టుకుని పచ్చి సరుకు కాకుండా ధాన్యం కానీ పుచ్చుమిర్చి కానీ ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు బెల్లం కానీ ఇవన్నీ కూడా మనం ఆ గొడవల్లో పెట్టి మార్టిగేజ్ చేస్తే వితౌట్ ఇంట్రెస్ట్ 75% లోన్ ఇస్తారు. ఆ 70
ఇంద్రమ్మ ఇళ్లు మంజూరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో అసలైన అర్హులకు ఇల్లు మంజూరు చేయడం లేదని గ్రామస్తులు నడి రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఇల్లు ఉన్న వారికి మళ్లీ ఇల్లు కేటాయిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. లిస్టులో పేరు ఉండి కూడా ఇల్లు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలైన లబ్ధిదారులకి ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్థానికులు స్పష్టం చేశారు. నాకు ఒక కొడుకు ఒక బిడ్డే. నా భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇల్లు లేదు, కిరాయికి ఉండి 6 సంవత్సరాల నుంచి నా పిల్లలను పెద్దగా చేసుకున్నా. ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, చిన్న ఊరిపోయింది. కారు కప్పుకొని వానల ఆ ఇంట్లో ఉంటున్నా. దయచేసి నన్ను అర్థం చేసుకొని నాకు ఇల్లు వచ్చేటట్టు చేయమని మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నా. బొంగు మా చిన్న వెంకన్న భారీ వర్షాలలో మా ఇల్లు కూలిపోయింది. 2 సంవత్సరాలు నేను వేరింట్లో కిరాయికుంటున్నా. ఇల్లు ఇస్తామని అన్నారు, ఇల్లు ఇయ్యలేరు. అందరు వచ్చిండ్రు చూసిండ్రు. 2 సంవత్సరాల నుంచి నేను వేరేనే బయటనే ఉంటున్నా. మా భర్త గల్పు దేశం పోయి మర్రి వస్తున్నాడు, అక్కడ పనులు లేవు. సిరిపిల్ల జిల్లాలోని వస్త్ర పరిశ్రమలో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కలెక్టర్ సందీప్ కుమార్ పరిశీలించారు. గణేష్ నగర్లోని మామిడాల నారాయణ, సుభాష్కు చెందిన మరమగ్గాల యూనిట్లను అధికారులు సందర్శించారు. అనంతరం రోజుకు ఎన్ని మీటర్ల చీరలు ఉత్పత్తి అవుతున్నాయి, వారానికి ఎంత ఆదాయం వస్తుంది, ఉత్పత్తిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కార్మికులను అడిగి తెలుసుకున్నారు. దీంతో కార్మికులు వారానికి 4,000 నుంచి 5,000 వరకు ఆదాయం పొందుతున్నామని తెలియజేశారు. గతంలో బతుకమ్మ చీరల బకాయిలైన 280 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. అలాగే వేములవాడలో 50 కోట్లతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి కోసం సముచిత ధర నిర్ణయించామని, ఈ ఆర్డర్లు దాదాపు 8 నెలల పాటు ఉపాధి కల్పిస్తాయని శ్రీనివాస్ వివరించారు. ఇవ్వాలని ఏకరూప దృష్టిలు ఇవ్వాలని చెప్పని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న శైలజ రామయ్యకు ప్రత్యేకమైన చొరవ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవర్ లూమ్స్కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు ఇక్కడ చేతిన పని కల్పించాలని ఒక లక్ష్యంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యులు కలెక్టర్ గారి ప్రతిపాదన కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఆశ్రములు, యజమానుల యొక్క వినతుల మేరకు ఇక్కడ మాకు పని కల్పించాలని చెప్పని ఏదైతే మొదటి నుంచి కోరుతున్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓవైపు మహిళా తల్లులకు చీరలు ఇచ్చే కార్యక్రమంతో పాటు పవర్లు కార్మికులకు కూడా పని కల్పించే విధంగా చీరల ఆర్డర్ను ఇవ్వడం, ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో కార్మికులందరూ కూడా ఆనందంతో ఇప్పుడే కార్మిక మాటలు విన్నాం. గతంలో పని లేదన్నటువంటి మేమే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పనిని చేయలేకపోతున్నాం అనేటువంటి ఆనందంతో మాకు 8 మాసాల వరకు పని కల్పించని చెప్పినటువంటి సంతోషాన్ని వెలిగిస్తుంది వేళ మేడం గారు కార్మికులతో మాట్లాడినప్పుడు మాకు వారానికి 5,000 రూపాయలు పని దొరుకుతుందని చెప్తున్న సందర్భం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం లింగాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. భూభారతి సదస్సుకు వస్తున్న అంతర్గా మండల ఎంఆర్ఓను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉపాధి హామీ పనులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. దీంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ రవీందర్ హామీ ఇచ్చారు. వర్గంలో లింగాపూర్ గ్రామం అంటే ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరికీ ఇది అంగట్లో సరుకులాగా భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ ఈ గ్రామాన్ని కార్పొరేషన్లో కలిపితే మళ్ళీ పోరాటం చేసి యథావిధిగా ఇది గ్రామ పంచాయతీగా మళ్ళీ ఏర్పాటుకు అప్పుడున్నటువంటి ప్రభుత్వ సహకారంతో తీసుకోవడం జరిగింది. మరలా ఇప్పుడు రామగుండం నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఇవాళ మళ్ళా ఈ లింగాపూర్ గ్రామాన్ని కార్పొరేషన్లో కలపడం నిజంగా కూడా అత్యంత అమానుషం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా
దాదాపు ఈ గ్రామానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా బంగారు పంటలు పండించేటువంటి భూములు. ఇటు మేడిపల్లి ఓసీపీలో కావచ్చు, అటు ఎన్టీపీసీ కావచ్చు, దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు అన్నింటినీ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతులు భూములని ఇవ్వడం జరిగింది, త్యాగం చేయడం జరిగింది. ఇవాళ ఈ గ్రామంలో ఏదన్నా పని చేసుకుందామంటే కేవలం ఉపాధి హామీ పని తప్ప ఇంకొక పని దొరికేటువంటి ఆస్కారం లేదు. ఇలాంటి క్రమంలో మరి ఇది కార్పొరేషన్కి అత్యంత దూరంగా ఉన్న అంతర్గా మండలం లింగపూర్ గ్రామం. మాది సర్పంచ్ అశ్నపల్లి మల్లీశ్వరి. మా గ్రామాన్ని మాది గ్రామ పంచాయతీ అంతర్గా మండలంలో గ్రామం లింగపూర్ గ్రామ పంచాయతీగా ఉండేది. ఈ గ్రామ పంచాయతీని తీసుకుపోయి మున్సిపాలిటీ కార్పొరేషన్లో కలపడం జరిగింది. ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ కలపడం మా గ్రామస్తులు ఎవరికి మాకు ఇష్టం లేదు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. గ్రామ పంచాయతీ తీసుకొని మున్సిపాలిటీ కలిపితే మాకు సింగరేణి ద్వారా మేము భూములన్నీ కోల్పోయినాం. మాకు చేసుకుందామంటే ఏ పని లేదు, ఏ ఉద్యోగాలు లేవు. మా గ్రామ యువతకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏదో ఉన్న ఉపాధి హామీ పథకం కింద మేము మా బతుకులు వెల్లదిస్తూ కూలి పనులు 4 పనులు చేసుకుంటూ ఇంటి పెరటి వద్ద ఉన్న ఆకుకూరలో ఏదో పండిస్తూ జీవనాన్ని కొనసాగుతాం. చిత్తూరు జిల్లా పొంగనూరులో మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. వెంటనే తమ జీతాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం 29,000 రూపాయలు మంజూరు చేయాలని కోరారు. అలాగే కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు పొంగనూరు పట్టణంలో కూడా 2వ రోజు మేము శాంతియుతంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమానికి జీతాలు వెంటనే పెంచాలని, కారుణ్య నియామకాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా 17 సంవత్సరాల నుంచి మన ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఇంజనీరింగ్ కార్మికుల సెక్షన్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ వారికి జీతాలు పెంచాలని, 29,200 పెంచాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 13,000 మనకి శాలరీ ఇస్తున్నారు. దానికి మాకేమి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. 13,000 ఏమొస్తుందని మీరే ఆలోచించాలా. మా కార్మికులు రోజు ఎక్కడన్నా కూలికి పోతే కూడా డైలీ 1,000 రూపాయలు సంపాదిస్తున్నారు. మాకు నాకు డైలీ 600 కూడా కూలీ లేదు. అటువంటి దానికి మా సంక్షేమ పథకాలు తీసేస్తే మేము ఎక్కడ పోవాలి? డ్రైవర్కి పాత పద్ధతిలో మాదిరిగానే 6,000 పెంచాలి. మాకి ఈ డిమాండ్లు మేము ఈరోజు 2వ రోజు చేస్తున్నాం. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నగదు జమ చేశామని ఎమ్మెల్యే గళ్ల మాధవి అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం ద్వారా డబ్బులు వేశామని తెలిపారు. ఈ పథకం గురించి వైసీపీ నాయకులు కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయటాన్ని సహించలేమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తూ సంవత్సర కాలం పూర్తయింది. ఈ ఏడాది పూర్తయ్యే లోపే మరొక సూపర్ 6 పథకంలో భాగంగా తల్లికి వందనం పథకంతో ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్స్లో డబ్బులు జమ చేయడం జరిగింది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రక్రియలో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఎన్నో కసరత్తులతో ఈ యొక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారమే తల్లికి వందనంలో ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు 4 ఉంటే 4 పిల్లలకి కూడా 15,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క పిల్లలకి వేయడం జరిగింది. ఎంతో అవహేళనగా చూసిన ఈ పథకాన్ని ఈరోజు చాలా అత్యద్భుతంగా ఇచ్చిన మాట ప్రకారమే ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. మరి చాలా మంది నోళ్ళు మూసుకున్నాయని నేను భావిస్తా ఉన్నాను. కానీ దీన్ని ఎలాగ కించపరచాలి, అయినా కూడా దీని మీద ఏ రకంగా బురద జల్లాలి అనే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. పథకాల్లో కోతలు లేదంటే పథకాల్లో నిబద్ధత ఏ రకంగా జరిగిందో గత 5 సంవత్సరాల్లో గత పాలకుల వైఖరిని మనం అందరం చూసాము. అయితే అదే ధోరణితో అంతకంటే ఎక్కువ ఆలోచించలేని పరిపక్వతతో ఈరోజు ఆ ప్రభుత్వాల యొక్క నాయకులందరూ కూడా విషం చెల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతో ఆనందంగా తల్లిదండ్రులు ఈరోజు ఉన్న పరిస్థితుల్ని దాన్ని గుడ్డిగా గమనించకుండా వీళ్ళు కళ్ళు మూసుకొని విష ప్రచారానికి ముందుకు వెళ్తా ఉన్నారు. డబ్బులు అనేవి నారా లోకేష్ గారి జోబులోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి
ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నారు. చాలా వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలోని అనంతారం గ్రామానికి చెందిన గుంటి అనిల్ కుమార్ తన వ్యవసాయ భూమిపై న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి సాంబయ్య పేరుతో ఉన్న 11 ఎకరాలు 10 గుంటల భూమిలో తనకు తక్కువ భాగం కేటాయించారని ఆరోపించాడు. ఈ భూమిని గుంటి కుమార్ యాదవ్ స్వామి, గుంటి శారద మొత్తం దాదాపు 11 ఎకరాల 10 గుంటల భూమి కలదు. ఈ భూమిని కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్ల పేరు మీద భూమిని పట్టా ఎక్కువ ఎక్కించుకొని నాకు తక్కువ ఎక్కించారని అనిల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సికం భూమి కలపకుండా ఉన్న పట్టా భూమిని సమానంగా పంచాలని మొరపెట్టుకున్నారు. నింబరవత్ర పరదేరి మండలం అనంతారం గ్రామం మాది. నా పేరు గుంటి అనిల్ కుమార్, మా తండ్రి గారి పేరు గుంటి సాంబయ్య. విషయం ఏంటంటే మా బాపు గారైన గుంటి సాంబయ్య గారు, మా అన్న గుంటి కుమారస్వామి, నా పేరు అనిల్ కుమార్. మా భూమి అయిన పట్ట భూమి సమానంగా లేవు. ఎందుకొరకంటే వాళ్ళు భూమి ఎక్కువ ఎక్కించుకున్నారు, నాకేమో భూమి తక్కువ ఉన్నది. నాకు ఒత్తి నెంబర్లు ఎక్కించారు. నాకు మోక మీద పోతే భూమి తప్ప నా కాడ కాస్ట్ మీద భూమి లేదు. నింబర్ మాత్రం పట్టబుక్కులో నెంబర్ ఉన్నది. తర్వాత నా భూమి నాకు ఏదని చెప్పంటే నాకు చెరువు చికం చూపెట్టిలు, ఇంకోటి పంచరాయి భూమి పట్ట చూపెడుతున్నారు. రేపు అమ్ముదామంటే అది ఎవరు తీసుకుంటారు. నాకు చాలా కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉన్నది. ఆ 3 ఎకరాల నా పేరే పట్ట ఉంది. ఇగో వాళ్ళ పేరు మీద మొత్తం మిగతా భూమి మొత్తం కుమారస్వామి పేరు మీద, మా వదిన గారు శారద గారి పేరు మీద భూమి ఉన్నది. దీన్ని ఆస్తి చెరిసగం పంచుకొని ఎవరి భూమి వాళ్ళు ఎక్కించుకొని ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకోవాలని నేను మిమ్మల్ని. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 46 మంది రోగులను ఎమ్మెల్యే సత్యప్రభ రాజా పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారికి నాణ్యమైన వైద్య సేవ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. రోగులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కలుషిత ఆహారం తిన్న ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం కోలుకుంటున్నారని అన్నారు. ఒక వృద్ధురాలు మాత్రం దురదృష్టవశాత్తు మరణించిందని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి తన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళలపై జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధితురాలితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులకు వదిలిపెట్టమని, తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మరోమారు రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. సరే అమ్మాయి జోలికి వస్తే ఇంకా డబ్బులు అడిగేదానికి